చాలా ట్విస్టుల తర్వాత అఖండ సినిమా రిలీజ్ అవుతుంది. ఎలా ఉండబోతుంది? ఎట్లా అంటే చెప్తున్నాగా బాలకృష్ణ ఫ్యాన్స్ మొత్తం ఒక కసి మీద ఉన్నారబ్బా. ఎంత అంటే ఇన్ని రోజులు గట్టిగా ప్లేట్ ముందు బిర్యానీ పెట్టి తినకుండా తినకుండా చేస్తున్నారా బాయ్. బాలకృష్ణ ఫ్యాన్స్ చించుకొని పోతున్నారా బాయ్. దయచేసి 12వ తారీఖు రిలీజ్ అయిన బాలకృష్ణ మూవీ ఒక రేంజ్లో ఉంటుంది. అన్న ఫ్యాన్స్ చించుకుంటారా బాయ్ చెప్తున్నాగా. బాలకృష్ణ సినిమా అంటే ఒక రేంజ్లో ఉంటుందా? 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చినా సరే అదే క్రేజు అదే లెవెల్ అదే చెప్తున్నాగా. బాలకృష్ణ సినిమా ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఇంత ఘనంగా ఫస్ట్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఇంత ఉంది కాబట్టి ఈసారి థియేటర్లో ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా సరే హిట్ చేసే ప్రయత్నంలో ఉంటారు. ఎందుకంటే జనాలు బాలకృష్ణ ఫ్యాన్స్ రచ్చ రచ్చ ఇంకా థియేటర్లో చెప్తున్నా అంతే. జై బాలయ్య. జై బాలయ్య. అఖండ 2 రిలీజు సనాతన ధర్మ గురించి ఎంతో ధర్మాన్ని అఖండ 1 టాప్, అఖండ 2 అఖండ 1 కన్నా బాగుంటుందని నా ఆలోచన. కానీ ఇది బ్రేక్ పట్టడం అనేది చాలా డిస్టర్బెన్స్. ఎందుకంటే అన్ని ఆన్లైన్లో బుకింగ్ ఎంతో మంది. మాది వాస్తవంగా మాది కోదాడ, మాది పల్లెటూరు, ఇక్కడికి వచ్చినాం పని మీద. కానీ ఇలాంటి సినిమాని మన హిందూ ధర్మాన్ని నిలబెట్టి ఇలాంటి సినిమా ఖచ్చితంగా చూస్తే మార్పు వస్తుంది. ఇలాంటి సనాతన ధర్మ గురించి బాలయ్య అలాంటి డైలాగులు ఏ హీరో చేయడు. అలాంటి డైలాగులు కంటెంట్ డైలాగులు నెంబర్ 1 అదొక బాలయ్యకి సాధ్యతం. ఎందుకంటే అలాంటి వీడియోలు ఏదైనా కానీ అలాంటి సినిమాలు వచ్చినాయంటే బాలయ్యని మించిన వాళ్ళు ఎవరూ లేరు హీరోలల్లా. సనాతన ధర్మ గురించైనా డైలాగులైనా పురాతనమైన ఏమైనా కానీ ఒక శివుడి గురించి మన సృష్టి గురించి మన ధర్మ గురించి మాట్లాడే డైలాగులు చెప్పాలంటే బాలయ్య తర్వాతనే. అలాంటి అఖండ 2 రిలీజ్ గురించి ఎంతో మంది ఎదురు చూస్తారు. దాంట్లో నేను ఒక్కడిని. జై బాలయ్య. ఎలా ఉండబోతుంది అఖండ 2 12వ తేదీ రిలీజ్ కావాలి? సూపర్ అండి, నిజంగా చాలా బాగుండబోతుంది నాకు తెలిసి. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఈ టైప్ ఆఫ్ అసలు లుక్స్ అవ్వచ్చు, లేకపోతే ఆయన డ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అవ్వచ్చు, అమేజింగ్ అసలు. కానీ మొన్న సినిమా ఇలా ఆగిపోవడం చాలా బాధాకరంగా అనిపించదు. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఎందుకంటే ఆ రోజు ప్రీమియర్ షో ఆగిపోయిన రోజు పక్కన రోజు 4 వరకు చూసిన మార్నింగ్ టికెట్స్ కోసం. ఎప్పుడు ఇంతవరకు బుక్ మై షో అంతా ఓపెన్ చేయలేదు నేను నిజంగా. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యింది కూడా. బట్ సీరియస్లీ ఈగర్లీ వెయిటింగ్ అండి. మొత్తానికి 12th వస్తుంది మనకి అక్కడ 2 దుమ్ము దులిపేస్తే చూసుకోండి. సో వరల్డ్ మొత్తం కూడా మామూలుగా ఉన్నది ర్యాంప్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ ఆది పిలిశెట్టి గారు విలన్ క్యారెక్టర్ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత సూట్ అవుతారని. సూపర్ అండి, నిజంగా చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. అట్ ది సేమ్ టైం మన తమన్ గారు తమన్ గారు అంటే బాలయ్య బాబు గారు అంటే ఇంక చెప్పవలేదండి. ఆల్ టైమ్ రికార్డ్స్. మళ్ళీ ఆయన రికార్డ్ని ఆయన తిరగ రాయాలంటే మాత్రం అది బాలయ్య బాబు గారితోనే ఆయనకి అవుతుంది అనమాట. సో అట్లా తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే డైలాగ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మన సనాతన ధర్మం గురించి అలా చెప్పడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా సినిమా మొత్తం చూస్తే ఇంకెలా ఉంటుంది ఏంటనేది కూడా తెలుసుకుందాము. దానికోసం కూడా వెయిటింగ్ అనమాట. సినిమాలో శివతాండవం ఉంటుంది అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి. శివతాండవం ఏంటండి బాబు, శివరాత్రి ఫిబ్రవరిలో కానీ మనకి డిసెంబర్ 12th వచ్చేస్తుంది. నిజంగా మొత్తం అంతా ఏపీ అండ్ తెలంగాణ మొత్తం, ఇంకా పాన్ ఇండియా మూవీ కదా, సారీ పాన్ ఇండియా మొత్తం కూడా శివరాత్రి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు బాలయ్య బాబు గారి సినిమాతో. నిజంగా అంత బాగుండబోతుంది. ఎస్, అఖండ 2 చాలా సస్పెన్స్ తర్వాత రేపు ప్రీమియర్ షో పడబోతుంది. ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఒక మంచి గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత అవాంతరం ఏర్పడడం ఒకటైతే, ఆ సినిమాని చూడాలి అనుకున్నటువంటి అభిమానులు నిరాశ చెందింది ఒకటి. ఈ ఉత్కంఠభరిత సమయంలో రేపు రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బాలయ్య బాబు అఖండ తాండవం ఆ సినిమాలో ఉందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. ఖచ్చితంగా బోయపాటి గారు ఒక బాలయ్య బాబు సినీ జీవిత చరిత్రలో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన చిత్రం ఈ అఖండ 2. దీనికి అవాంతరాలు ఏర్పడడం వల్ల కోర్టు ఆపివేయబడింది. ఇది ఎవరి ప్రమేయం కాదు. ఈ అన్ని అడ్డంకులను అధిగమించి రేపు 12వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది ఆ సినిమా పట్ల. ఎందుకంటే ఆ సినిమాలో సనాతన సాంప్రదాయాన్ని, మన కట్టుబాట్లని, మన దైవత్వాన్ని ప్రతిబింబించేలా సినిమా తీసి ఒక అద్భుత విజయాన్ని సాధించాలని దృఢ సంకల్పంతో బోయపాటి గారు చేసిన ప్రయత్నం ఫలించాలి. ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. దాదాపు ఫైనాన్షియల్ ఇష్యూతో సినిమా ఆగిపోవడం జరిగింది. రేపు ప్రీమియర్ ఎల్లుండి శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంది అఖండ 2. ఎలా ఉండబోతుంది సినిమా? నిజంగా మొన్నటి వరకు మేము చాలా డిసెంబర్ 5th అని చెప్పేసి అందరము ఐమాక్స్ థియేటర్ దగ్గర రివ్యూస్ చెప్పడానికి వెళ్తాము. కానీ ఆ రోజు సినిమా రిలీజ్ కాలేదని డిసప్పాయింట్ అయ్యాము.
కానీ ఎల్లుండి రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు, అందరు చెప్తున్నారు కాబట్టి ఎల్లుండి రిలీజ్ చేస్తే మాత్రము ఇంకా అంతకంటే సంతోషించాల్సిన విషయం ఏముంది చెప్పండి. ఎందుకంటే బాలకృష్ణ అంటే మాకు చాలా ఇష్టం. మాది రాయలసీమ. రాయలసీమ కాబట్టి బాలకృష్ణకి ఒక్కరికే ఒక రాయలసీమ డైలాగులు కానీ, పవర్ఫుల్ డైలాగులు కానీ, ఆ ఎమోషనల్, ఆ రాయలసీమ రక్తంలో, రాయలసీమ గడ్డ మీద పుట్టి పెరిగిన వాళ్ళు ఇలా చేస్తారు. కానీ ఒక్క బాలకృష్ణకు మాత్రము ఆ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మం కోసం దేవుడి గురించి తీశారని చెప్పారు. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఎంత ఆగిపోయినా కానీ మూవీ మళ్ళీ అఖండ కంటే అఖండ 2 సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. మనకు అందరికి ప్రజలు దేని గురించి వెయిట్ చేస్తున్నారంటే శివుడు గురించి తీశారు. బాలకృష్ణ డైలాగులు కూడా దీంట్లో వెరైటీగా ఉన్నాయంట. ఆ డైలాగుల కోసము, ఆ యాక్టింగ్ కానీ, ఇంత ఏజ్ వచ్చినా కానీ బాలకృష్ణలో ఎక్కడా మనిషి తగ్గలేదు. దాని గురించి మేము హ్యాపీగా వెయిట్ చేస్తున్నాము. మేము ఎప్పుడెప్పుడా అని, అబ్బా ఎప్పుడు ఎల్లుండి రిలీజ్ అయితే ఇంకా 2 days మేము వెయిట్ చేయాలా అని చెప్పేసి మాకు నిద్ర పట్టట్లేదు అస్సలు. శివతాండవం గురించి చెప్పుకోవాలంటే ఒక ఫైట్ ఉందంట దాంట్లో, డైలాగ్స్ కూడా బాగున్నాయంట. ఆ ఫైట్ చూస్తే ఎవరికైనా సరే ఇంకా మైండ్ బ్లాకేనంట. ఇన్ని సినిమాలు ఒక లెక్క అయితే అఖండ 2 ఒక లెక్క, ఓ రేంజ్లో ఉంది అని చెప్తున్నారు. మనము హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చేసుకొని, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి మనం ఏ సినిమా అయినా కానీ బాలకృష్ణ అది ఫ్యామిలీతో మనం చూడదగిన సినిమాలే తీస్తారు ఆయన. ఎక్కడ ఆయన ఇంత ఏజ్ వచ్చినా కానీ ఆ వాయిస్లో కానీ ఆ పౌరుషంలో కానీ ఎక్కడ ఆయన తగ్గడు. అవునా? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అఖండ 2 తొందరగా రిలీజ్, బాక్స్ బద్దలైపోవాలి, సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి. ఎందుకంటే ఒకటి ఆగిపోయిన సినిమా ఒకటి చెప్తాము, మన మంచి కోసమే. ఒక మంచి జరగాలంటే ఒక చెడు జరుగుతుంది. కానీ ఈ సినిమా కూడా మొన్న అలాగే ఆగిపోయింది. ఇప్పుడు ఎల్లుండి రిలీజ్ అయితే మాత్రం అంతకంటే కలెక్షన్లు 1 week బాగా బంపర్ ఆఫర్ కొట్టేస్తాడు బాలకృష్ణ గారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది ఏమనుకున్నారంటే 25th అన్నారు. ఇంకా ఎల్లుండి అంటే ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఫైనాన్షియల్ ప్రాబ్లంతో మొన్న 5 రిలీజ్ అవ్వాల్సింది, రేపు 12 రిలీజ్ అవుతుంది. ఎలా ఉండబోతుంది సార్? రిలీజ్ అవుతే మాత్రము చాలా గ్యాప్తో వచ్చాడు. ఈసారి శివ తాండం ఎత్తబోతున్నాడు. మామూలుగా ఉండదు సినిమా. ఇండస్ట్రీ ఇట్టు కొట్టబోతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. బాలయ్య అంటేనే తెలిసిందే, మామూలుగా ఉండదు. ఫైట్లు దుమ్ము దులిపేస్తాడు అంతే. అదిగాక శివుడు క్యారెక్టర్ మామూలుగా ఉండదు సినిమా అని. దుమ్ము అయితే ఉంటుంది, మంచిగా ఉంటుంది సినిమా. ఇట్లా దాదాపు ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇష్యూ వచ్చిందని ఫ్యాన్స్ అందరూ అప్సెట్ అయ్యారు. మరి గ్యాప్తో రిలీజ్ అవుతుంది, ఎలా హిట్ కొట్టబోతుందా? ఖచ్చితంగా ఇట్టు కొడుతుంది మేడం. ఎందుకంటే మొన్న రిలీజ్ అవ్వాల్సిన సినిమా చాలా ఆశతో నేనే వెళ్ళాను. వెళ్తే లేదు, ఈసారి సినిమా పోస్ట్ పోన్ అయిందని చెప్పారు. రేపు 12న రిలీజ్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. థియేటర్ అల్లాడుతుంది, స్పీకర్లో పగిలిపోతాయి. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ కాబట్టి ఇచ్చి పాడేస్తాడు అంతే. ఇంకా ఎలా ఉండబోతుంది అక్కడ 12 రిలీజ్ అవుతుంది? 100% సూపర్ డూపర్ హిట్. బాలయ్య గారి సినిమా అంటేనే హిట్. ఇంకా ఎందుకంటే ఇప్పుడు హిట్ లిస్ట్లో బాలయ్య గారు ఉన్నారు. ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఈ సినిమా బాలయ్య గారి సినిమా, ఇది పాన్ ఇండియా లెవెల్లో రికార్డ్ బ్రేక్ అవుతుంది. బాలయ్య గారి జీవితంలో ఇది ఒక బిగ్గెస్ట్ రికార్డ్గా నిలిచిపోయే మూవీ ఇది. చాలా గ్యాప్ తీసుకున్నారు ఈ సినిమా రిలీజ్ కావడానికి ఫైనాన్షియల్ క్రైసిస్తో. ఎట్లా మరి ఫ్యాన్స్ అందరూ నిరుత్సాహంలో ఉన్నారు, ఆగిపోయిందని ఎట్లా ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? ఏం కాదండి, బాలయ్య గారి ఫ్యాన్స్ సినిమా ఎన్నిసార్లు ఎక్స్టెండ్ అయినా కూడా బాధపడరు. ఫ్లెక్సీలు కట్టిరు, అన్ని చేసినాం, ఓకే, కొద్దిపాటు ఉంటుంది. కానీ మా అభిమాన హీరో సినిమా ఎప్పుడు థియేటర్లకు వెళ్దామా, ఎప్పుడు ఇంకా హైలైట్, ఎప్పుడు సినిమా హిట్ ఇద్దామనే మూమెంట్ ఉంటుంది తప్ప బాలయ్య గారి ఫ్యాన్స్ ఏమో బాధపడరు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే మీకు చూసుకున్నాం, మనం బాలయ్య గారి అభిమానులే. మేము 5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసానంటే బాలయ్య గారి ఉన్నటువంటి అభిమానం అట్లుంటుంది. ఆ సినిమా కోసం అంత వెయిటింగ్ ఉంది. సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉంది. బోయపాటి గారు ఆ డైలాగ్స్ మాత్రం సూపర్ డూపర్ చెప్పారు. అది బాలయ్య గారికి సెట్ అవుతుంది అని చెప్పేసి అంత మంచి డైలాగ్స్ పెట్టారు. కాబట్టి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. ఈ సినిమా 100% శివతాండం ఉంటుంది. అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రాల థియేటర్ల దగ్గర మహాకుంభ మేళం కూడా ఉంటుంది సినిమాలో. ఎందుకంటే అంత కంటెంట్ ఉంది. ఎందుకంటే మనం బాలయ్య గారిని చూస్తుంటే ఆ హిమాలయ పర్వతాలలో ఫైట్ చేస్తుంటే నిజంగా ఒక శివుడినే చూసినట్టు అనిపిస్తుంది. అంత బాగున్నాడు బాలయ్య గారు, సేమ్ శివుని లెక్కనే అనిపించింది. అలాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే సనాతన ధర్మం కోసం తీసినటువంటి మూవీ కాబట్టి చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎలా ఉండబోతుంది అక్కడ? అఖండ 2 చాలా బాగుంటుంది.
కానీ ఇంకా ఇప్పుడు చాలామంది ఏమంటారంటే 11కి ప్రీమియర్ షో ఉంది అండ్ 12th డిసెంబర్ రోజు రిలీజ్ అని చెప్పారు. మరి ఇప్పటికి కూడా బుక్ మై షోలో టికెట్లు పెట్టలేదు. మరి అసలు ఉందా లేదా అనేది మేము ఆడియన్స్ అండ్ పబ్లిక్ అందరూ వెయిట్ చేస్తున్నాము. ప్లీజ్ తొందరగా మాకు బుక్ మై షోలో టికెట్లు రిలీజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలామంది ఏంటంటే మొన్న 5 తారీఖు నాడు పోస్ట్ పోయిన అందుకే చాలామంది డిసప్పాయింట్లో ఉన్నాము. చాలామంది కూడా ఇది ఆల్రెడీ రిలీజ్ కాకముందుకు ఫేక్ రివ్యూస్ అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇంకా మూవీ మాత్రం 11th నైట్ మాత్రం ప్రీమియర్ షో ఉంది అంటున్నారు. 12th డిసెంబర్ మార్నింగ్ 8 o'clock మార్నింగ్ షో అంటున్నారు. ప్రతి ఒక్కరు ఈ రోజు నైట్ 12 o'clock టికెట్లు పెడతామంటున్నారు. అందరం వెయిట్ చేసి టికెట్లు బుక్ చేసుకొని ముందుకెళ్దాం. ఎలా ఉండబోతుంది? అక్కడ తాండవమే ఫ్యాన్స్ థియేటర్లో మొత్తం బాక్స్ లైట్ వెళ్ళిపోతాయి, ఏముండవు. అక్కడ 1 ఎట్లా అయిపోయిందో అక్కడ 2 మరీ ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ తను ఎట్లా అంటే శూలం పట్టుకొని మామూలుగా ఒక రేంజ్లో సినిమా ఉందని అనుకుంటున్నాను. వాయిదా పడే ఎందుకంటే ఇప్పుడు 5 తారీఖు రిలీజ్ ఉంది. కాకపోతే 5 తారీఖు రిలీజ్ అయితే ఇప్పుడు 1000 కోట్ల కన్నా 500 కోట్లు ఎక్కువ వస్తుండే. కాకపోతే ఎందుకంటే మొత్తం చాలామంది ఫ్యాన్స్ థియేటర్ల గట్రా బ్యానర్లు కానీ మొత్తం రచ్చరచ్చ చేసారు పురా. ఎందుకంటే సినిమా రిలీజ్ అవుతుంది కానీ చాలామంది ఫ్యాన్స్ నిరాశ అయిపోయారు. అంటే ఖచ్చితంగా అఖండ సినిమా అనేది మొన్న రిలీజ్ అయి ఉంటే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చేవి. అలా కాకుండా ఇప్పుడు కొంత గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ కొంత డిసప్పాయింటెడ్లో ఉన్నారు. సో రిలీజ్కి ముందుగా అంటే 2 days ముందు అనౌన్స్ చేస్తే మాత్రం, ఇంకా 2 days అంటున్నారు, ఒక 2 days 3 days ముందు కనుక అనౌన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అదే ఆడియన్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ యొక్క అఖండ 2 అనేది అఖండ 1కి అఖండ 2కి హైప్ ఉంది. ఎందుకంటే అఖండ 1 హిట్, అఖండ 2 కూడా బాలకృష్ణ గారి క్యారెక్టర్ కావచ్చు, మొత్తం బాడీ లాంగ్వేజ్, బాలకృష్ణ గారి ఏజ్కి అంటే ఆ ఏజ్కి మ్యాచబుల్గా ఉండేలాగా ఆయన పాత్ర ఉంది. సో అందులో మన తమ్మన్ గారి మ్యూజిక్ కూడా చాలా అంటే డెవోషనల్ మ్యూజిక్ని కూడా ఇందులో యాడ్ చేశారు. అంటే ఒక డెవోషనల్ సంబంధించిన మూవీ చూస్తున్నప్పుడు ఏ ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్ ఉండే అవకాశం ఉంది. అంటే మ్యూజిక్ను కూడా సపరేట్గా ఇందులో ప్లే చేశారు. సో అది కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతుంది బాలకృష్ణ సినిమా. శివతాండం ఉంటుంది ఈ సినిమాలో ఉంటుంది. ఎలా ఉండబోతుంది శివతాండం? శివతాండం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణ గారి త్రిశూలం ఉపయోగించే విధానమే చూడొచ్చు. అంటే చాలా బాగా ఈ సినిమాని బాగా ప్రాక్టీస్ చేసినట్టు కనిపిస్తుంది. ఎక్కడ కూడా చిన్న అంటే ఏదో అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా చేసినట్టు కానీ ఆ పాత్రకి ఎంత కావాలో అంతని బాలకృష్ణ గారు చాలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. సో బాలకృష్ణ గారు బాడీ లాంగ్వేజ్ అంతా కూడా గెటప్ అన్నీ చాలా సూటబుల్గా ఉన్నాయి. మ్యూజిక్, లిరిక్ ఇవన్నీ చాలా బాగున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ గారికి ఆడియన్స్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఆడియన్స్ ఉన్నారు. సో బాలకృష్ణ గారి పాత్రను ఇంకొకరు చేయలేరు. సో ఈ పాత్ర బాలకృష్ణ గారి కోసమే ఉన్నట్టుగా కనబడుతుంది అందులో కూడా. సో ఆడియన్స్ కూడా మొన్న రీచింగ్ కూడా అదే రీచింగ్ వచ్చింది. కాకపోతే అది కొంచెం ముందుగా చేసి ఉంటే చాలా బాగుండేది. చేయకపోవడం వల్ల అది కొంచెం మైనస్ అయింది.